సరే, అలాగే ఇక్కడ దుర్యోధనుడు క్షత్రియ అధర్మమైనటువంటి పనుల ప్రకారం తను వీరమరణాన్ని పొందాడు కాబట్టి అతనికి కొద్దిపాటి పుణ్యం అనేది ఉంది. అందుకనే తను స్వర్గాన్ని ముందు అనుభవిస్తున్నాడు, తర్వాత తను నరకానికి వెళ్తాడని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు ఆకాశగంగలో తను స్నానం చేసి తన భౌతిక దేహాన్ని తను వదిలేసి దివ్య దేహాన్ని అయితే తను పొందుతాడు ధర్మరాజు. అక్కడ తను తమ్ముళ్ళు కర్ణుడు, ఇంకా రిమైనింగ్ తన యొక్క దేవత స్వరూపాలు అయినటువంటి యమధర్మరాజు, ఇంద్రుడు, వాయుదేవుడు, అలాగే అశ్విని దేవతలు, వాళ్ళందరి యొక్క అంశం కదా వీళ్ళంతా కూడా. వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రశాంతంగా ఉండడం చూస్తాడు ధర్మరాజు. అక్కడే శ్రీకృష్ణుడు కూడా చూస్తాడు. శ్రీకృష్ణుడు తన నారాయణ స్వరూపంతో కూడా అక్కడ దర్శనమిస్తాడు. ఎవరికి? ధర్మరాజుకి. ఓకే, సో ఇక్కడకు జరుగుతుంది కదా. సో దీన్ని మొత్తాన్ని కూడా వైశంపాయనుడు జనమేజయుడికి ఈ యొక్క కథని ముగిస్తూ ఇది జయం అనే ఒక ఇతిహాసం అని చెప్తాడు. చెప్పి ఇది చదివినా సరే విన్నా సరే వాళ్ళ యొక్క పాపాలన్నీ నశించిపోయి పుణ్యం అనేది వస్తుంది. ధర్మ అర్థ కామ మోక్ష అనే ఈ యొక్క 4 పురుషార్థాలు కూడా వాటిని బోధించి ఇదంతా కూడా చెప్తాడనమాట. అయితే ఒక విషయం చూడండి, చివరిలో ఈ యొక్క భూలోకంలోని ఎవరు ఏ పాత్ర పోషించినా చివరి వరకు కూడా ఈ పరమాత్మలోనే వాళ్ళంతా కలిసిపోతారని. అయితే చివరిగా ఒక విషయం చూడండి, భూలోకంలో ఎవరు ఏ పాత్ర పోషించినా కూడా, ఈవెన్ భగవంతుడు సరే తను పోషించినా కూడా చివరికి అందరూ కూడా ఆ పరమాత్మలోనే కలిసిపోతారు. పైగా పగలు ప్రతీకారం ఇవన్నీ కూడా ఈ యొక్క భూమి వరకు పరిమితం అని మనకి ఈ యొక్క పర్వం అనేది మనకి క్లియర్ గా చెబుతుంది అనమాట. ఓకే, ఇంతటితో ఇక్కడ మొత్తం ఈ యొక్క 18 పర్వాలు మహాభారత కావ్యం అనేది ఇక్కడతో సంపూర్ణంగా ముగుస్తుంది అనమాట. అయితే ఒక విషయం చూడండి, మరొకటి చివరిగా గెలుపు ఓటంలు స్వర్గం నరకం అన్నీ కూడా మన కర్మలను బట్టే ఉంటాయి. పగలు వీడాలి, ధర్మాన్ని ఆచరించడమే ప్రతి మనిషికి కూడా నిజమైనటువంటి ముక్తి అని చాటి చెప్పేది ఈ యొక్క మహాభారత గాథ. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ నమస్తే.